ఆదిలాబాద్ జిల్లాలో పొచ్చర జలపాతం ఆకట్టుకుంటుంది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటకులను అనుమతించడం లేదు. కడెంలో వ్యక్తి గల్లంతైన ఘటన అనంతరం పర్యాటకుల విషయంలో అధికారులు అలర్ట్ అయ్యారు. పొచ్చర జలపాతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా. అడవుల జిల్లా ఎంత సౌందర్యంగా ఉంటుందో మనకి వర్షాకాలంలో ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం బోత్ మండలంలోని పొచ్చర జలపాతంలో ఉన్నాం. ఆ జలపాతం చూడవచ్చు. మనకు ఒక బాహుబలి జలపాతం లాగా ఎంత భీకరంగా పైనుంచి ప్రవాహం వస్తుందో మనం చూస్తున్నాము. ఆ ప్రవాహము నిన్న ఇదంతా కూడా మొత్తం ఈ ప్రాంతంలో మనం ఉన్న ప్రాంతం అంతా కూడా నిన్న మొత్తం పెద్ద ప్రవాహం ఉండే. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. అయితే నిన్న కడెం ప్రాజెక్టులో ఒక చేపలు పట్టే మత్స్యకారుడు గల్లంత అయిపోయిన తర్వాత అన్ని చోట్ల కూడా అధికారులు దృష్టి సారించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పొచ్చర జలపాతం దగ్గరికి అసలు పర్యాటకులను కూడా అనుమతించడం లేదు. ఏదో కొంతమంది మాత్రం చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి కొంతమంది పర్యాటకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళ వరకు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చేస్తారు? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. కాకపోతే ఎక్కువ మందిని అలో చేయట్లేరు. మేము పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి వచ్చాము. చూడడానికి మాత్రం చాలా బాగుంది. అంటే ఇక్కడ ఆదిలాబాద్ అంటే అడవుల జిల్లా. అదేవిధంగా ఇక్కడ చాలా జలపాతాలు ఉన్నాయి కదా. కుంటాల జలపాతం ఉంది, ఈ జలపాతం ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఇవన్నీ అంటే చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. కొంచెం డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ మందిని అలో చేస్తే చూడడానికి బాగుంటుందేమో. ఈ టైంలోనే కదా మనం చూడడానికి ఎక్కువ వస్తాము. సో ఇదైతే చాలా బాగుంది. చూడడానికి విజిట్ చేయొచ్చు. కాకపోతే గవర్నమెంట్ కొంచెం సౌకర్యాలు కొంచెం పెంచితే ఇంకా బాగుంటుంది. ఇది ఇక్కడ వీళ్ళు పర్యాటకులు చెప్తున్న విషయం. అదేవిధంగా ఇక్కడ మనకు సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నిన్న ఇక్కడ ఉధృతమైన ప్రవాహం ఉండే, అయితే పర్యాటకులు అనుమతించడం లేదు. ఎందుకు అనుమతించడం లేదు? ఇలాంటి విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో ప్రవాహం కనిపించింది. ఈరోజు కొంచెం తగ్గినట్టు ఉంది. పర్యాటకులు ఎందుకు అనుమతించడం లేదు? అసలు ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించాలని ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు సార్? గత రెండు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా చాలా ప్రవాహం ఎక్కువ ఉన్నందున నిన్న ఒక 2 రోజుల వరకు సందర్శకులను రానివ్వడం లేదు. ఈ సౌకర్యాల గురించి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాం పై ఆఫీసర్లకు. అది బడ్జెట్ వస్తే జనరల్గా ఆదిలాబాద్ అంటే కుంటాల జలపాతంకి ఎక్కువ పేరుంది కదా. సో ఈ పొచ్చర జలపాతం అనేది అంత పెద్ద పాపులారిటీ సంపాదించుకున్నట్టుగా కనిపించడం లేదు. సో దీన్ని కూడా కొద్దిగా పాపులర్ చేసి పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దే అవకాశం ఉంటుందా? ఏమైనా ప్రపోజల్స్ ఉన్నాయా? ఏం చెప్తారు? ప్రపోజల్స్ అయితే పంపినాం అధికారులకు. తర్వాత బడ్జెట్ ఏమన్నా వస్తే డెవలప్మెంట్స్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి, ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఈ వర్షాల కారణంగా నిలిపివేయడం జరిగింది. ఇది ఇక్కడ ఆఫీసర్స్ చెప్పిన విషయము. అయితే భారీ వర్షాల నేపథ్యంలో మొత్తంగా ఒక 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక కుండపోత వర్షాలతోని మొత్తంగా మనకి ఎక్కడ చూసినా కూడా ప్రవాహం కనిపిస్తుంది. వీధులు కూడా వాగులైన దృశ్యాలను మనం చూసాం. అయితే ఈ క్రమంలో ఇలాంటి జలపాతాలు ముఖ్యంగా ప్రాజెక్టుల వద్ద పర్యాటకులు అనుమతిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. కేవలం పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా మనకు పొచ్చర జలపాతం మాత్రం ఒక కనువిందు చేసే ఒక దృశ్యమాలిక అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అద్భుతం. అంటే ఇట్లాంటి దృశ్యాలు మనం ఎక్కడో కానీ అడవుల్లో కానీ చూడలేము. అలాంటి దృశ్యం మనకు ఆదిలాబాద్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బోత్ నియోజకవర్గంలో, బోత్ మండలంలో ఇది ఉంది. ఆ ప్రవాహం చూస్తూ ఇక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఒక ఎంజాయ్మెంటు ఈ వాతావరణంలో, ఒక కనువిందైన వాతావరణంలో ఒక ఆనందకరమైన ఒక ఎంజాయ్మెంట్ ఒక జనాల్లో మనకు కనిపిస్తుంది. వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ వాళ్ళు ఉత్సాహంగా ఇక్కడ కేరింతలు వేస్తున్న విజువల్స్ దృశ్యాలు కూడా మనకు ఈ పొచ్చర జలపాతం దగ్గర చూడవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, ఆదిలాబాద్ జిల్లా.